నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కోసం జనం పోటెత్తిన అభిమానులు. చారిత్రక రాజమండ్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో. ఎన్నికలయ్యాక సీఎం దగ్గరకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా. పేపర్ మిల్లు కార్మికులకు విశ్వేశ్వరరెడ్డి భరోసా. గోదావరి ప్రవాహాన్ని తలపించిన జనసంద్రోహం. రూరల్లో బుచ్చన్నకు తిరుగులేదు, రాష్ట్రంలో చంద్రన్నకు ఎదురులేదు. రాజమహేంద్రవరం సీఎం జగన్ ను చూసేందుకు గోదావరి తీరంలో జనం ఉరకలెత్తారు. చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన మేమంతా సిద్ధం బస్ యాత్ర రోడ్ షో అత్యంతం అభిమానులు పోటెత్తి తరలివచ్చారు. జగన్ ను చూసేందుకు జనం ఉరకలెత్తారు. జనమా జన ప్రవాహమా అన్నట్టు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ప్రారంభమైన కడియం మండలం కడియపులంక నుండి మొదలు రాత్రి బస అనపర్తి నియోజకవర్గం ఎస్టీ రాజాపురం వరకు జన ప్రవాహం కట్టలు తెంచుకుంది. మధ్యాహ్నం మండుటెండను వడగాల్పలను సైతం లెక్క చేయకుండా జనం రోడ్లపై ఎదురు చూశారు. ఈ కార్యక్రమంలో పలు సెంటర్లలో గజమాలలు, మహిళలు హారతులు, గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆశీర్వచనాలు అందించారు. జగన్మోహన్ రెడ్డి వెంట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రుడా చైర్పర్సన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఎన్నికల పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు, నగరంలో ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేపర్ మిల్లు ఒకటి పైకి రామంటారా? మాట్లాడతలేదారా? మాట్లాడతలేదు. కూర్చోండి బస్సులో. వెళ్ళిపోతున్నాడు జగన్. ఇంకా మాట్లాడలేదు. మాట్లాడితే చర్చలు ఏమైనా దారి తీస్తారని మాట్లాడలేదు.
వచ్చారు ఇక్కడ నుంచి మాట్లాడాలి, ఇంటి అడగాలి, కనీసం పేరు కూడా ఎక్కలేదు. వీళ్ళు భర్త కుట్ర కూడా ఉందంటారు పేపర్ మీద బాగా. అందరూ కూడా రాజానగరం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జక్కంపూడి రాజా గత 5 ఏళ్లుగా వివిధ పథకాలను నేరుగా ఇళ్లకే అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. ప్రత్యర్థుల మాయమాటలు అబద్ధాలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. 2024 జనరల్ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా రాజా శుక్రవారం ఉదయం రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించినందుకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జక్కంపూడి రాజశ్రీ, జక్కంపూడి గణేష్ సతీమణి సుకీర్తి, గంధం నారాయణరావు, ఆడిటర్ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాలని మీ యొక్క సహకారాన్ని కూడా అందించండి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం అని చెప్పి పత్రికా సోదరులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంత సమయాన్ని కేటాయించి నా మాటలు విన్నందుకు పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను కని పెంచి మరి భూమి మీద ఉండేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి ముఖ్యంగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి నేను చిన్ననాటి నుండి ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన నడిచినటువంటి నడక, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నేర్చుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ కూడా అధికారం అనేటువంటి శాశ్వతం కాదు, ప్రజల శాశ్వతం, ప్రజలతో ఉండాలి అనేటువంటి మాటని మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది. అలాగే నాన్నగారి ఆరోగ్యం క్షీణించిన తర్వాత, నాన్నగారు చనిపోయిన తర్వాత నా తల్లి జక్కంపూడి విజయలక్ష్మి గారు నాకు ఒక గురువుగా ఆమె ప్రతి అడుగు కూడా మమ్మల్ని వేయించారు. నన్ను కానీ తమ్ముడు గణేష్ని కానీ ఇద్దరం కూడా ఈవేళ ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసమే ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నామనంటే మా ఇద్దరికీ కూడా అమ్మ విజయలక్ష్మి గారు నేర్పించినటువంటి అడుగులోనే అడుగు వేస్తూ ఉన్నాం. వారు మాకు నేర్పించినటువంటి పాఠాలతోనే రాజకీయాల్లోకి ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకని నా తల్లిదండ్రులకు కానీ మరి నన్ను అభిమానించేటటువంటి మా శ్రేయోభిలాషులకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఆదర్శం. మరి ఆయన నాయకత్వంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎన్నో గొప్ప పనులు చేయగలుగుతూ ఉన్నాం. జగనన్న నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు కూడా చాలా సగర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బ్రాహ్మణ ఆస్తులు కొట్టుకొచ్చిన దగ్గర నుంచి 2010-11 సంవత్సరాలలో మీ మీద, మీ భార్య మీద ఆడవాళ్ళని విదేశాలు పంపించి అమ్మకాలు చేసినటువంటి సంబంధించినటువంటి కేసుల గురించి ఆలోచన చేసుకోండి. ఎక్కడి నుంచి మీకు ఈ ఆస్తులన్నీ వచ్చినాయి? 2011లో కూడా మీ బ్యాంక్ అకౌంట్లు కానీ, మీరు తీసుకున్నటువంటి లోన్లు కానీ, ఆఖరికి మీరు తీసుకున్నటువంటి 2 వీలర్ బైక్ కూడా అవేళ ఎన్పిఏ అయిపోయింది. మీరు కనీసం నెలకి 2000, 3000 కూడా ఫైనాన్స్ కట్టలేక బళ్ళు సీజింగ్లు చేసి తీసుకెళ్ళిపోయినటువంటి రోజుల దగ్గర నుంచి సరిగ్గా 2 ఏళ్లలో మీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మీ నామినేషన్ కానివ్వండి, స్క్రూట్నీ రోజు మాట్లాడుకుందాం. స్క్రూట్నీ తర్వాత కూడా ఏదైనా ఉంటే ఆధారాలతో ప్రజల్లో ఎక్కడ మాట్లాడాలో ప్రజాస్వామ్యంలో అక్కడే మాట్లాడదాం. ఎందుకనంటే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది మీరే మా అభ్యర్థిగా ఉండాలి.
ఉంటే సునాయాసంగా మా గెలుపు సాధ్యం అవుతుంది, నల్లేరు మీద నడక అవుతుంది. కాబట్టి హ్యాపీగా మీరే కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అన్నీ అయిన తర్వాతే మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా ఒక పక్కన అధికార యంత్రాంగం కానీ లేకపోతే మా పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా సహకరించి ఈ నియోజకవర్గంలో ఒక చెరగనటువంటి ముద్ర వేసుకునేటటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఇవాళ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా బలం నాకేదైతే ఈవేళ నేను ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉన్నానంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం ఇవాళ రాష్ట్రంలో ఓ పేరుగాంచినటువంటి రాజకీయ కుటుంబంగా మేము ఇవాళ ఉన్నామనంటే దానికి ఏమాత్రం కూడా అనుమానం లేకుండా మా కార్యకర్తలు మాతో పాటు వెన్నంట నడిచినటువంటి నాయకుల తాలూకా వాళ్ళ యొక్క కృషి, వాళ్ళు వెన్ను తట్టి మమ్మల్ని నడిపించినటువంటి విధానమే దానికి కారణం అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇవాళ అదేవిధంగా గడిచిన 5 ఏళ్ళు కూడా ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పనులు ఉన్నాయో ప్రతి కార్యకర్త కూడా దమ్ముగా ప్రజల్లోకి వెళ్ళి కాలరెగరేసుకుని మేం పలానా పని ఈ గ్రామంలో చేసాము అని చెప్పి చెప్పుకునేటటువంటి రీతిలో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా జక్కంపూడిని పిలిస్తే వస్తారు, ఆపదలో ఉంటే అండగా ఉంటారు అనేటువంటి ఒక భరోసాని కల్పిస్తూ ఈ నియోజకవర్గంలో పరిపాలన అనేటువంటిది గడిచిన 5 ఏళ్ళు చేసాం. అందుకే మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని శ్రేణుల్ని అందరినీ కూడా పిలిపిస్తా ఉన్నా. గెలుపు మాత్రమే కాదు మన లక్ష్యం. 40 నుంచి 50 వేల ఓట్లు మెజారిటీ తక్కువ వస్తే నిజంగా మనం గెలిచినట్టుగా కాదు. దానికి తగినట్టుగా ప్రణాళికలు ఉండాలి, మన తాలూకా ప్రతి అడుగు ఉండాలి. అవిశ్రాంతంగా రాబోయేటటువంటి ఈ 3 వారాలు కూడా మీ విలువైనటువంటి పూర్తి సమయాన్ని పార్టీ కోసం కేటాయించి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటెయ్యండి అని చెప్పని అడిగితే చాలు, ఓటర్లు మనల్ని ఆశీర్వదించడానికి మనకి మరోసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగడం మాత్రమే మనం చేయాల్సినటువంటి పని అని చెప్పి ఈ సందర్భంగా పాత్రికా ముఖ్యంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సమాజంలో 4th ఎస్టేట్గా పిలువబడేటటువంటి పాత్రికా సోదరులు గడిచినటువంటి ఎన్నికల్లో కానీ గడిచినటువంటి 5 ఏళ్ళగా కానీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు అందించారు. సహజంగా ఎవరైనా మనుషులమే, లేకపోతే ఒక కుటుంబంలో ఒక ఇంట్లోనే సహజంగా మనం ఏదైనా నెల ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పని చేపట్టినప్పుడు అక్కడక్కడ చిన్న పనులు చిన్న పొరపాట్లు అనేటువంటివి జరుగుతూ ఉండొచ్చు. వేళ ఇంత పెద్ద పరిపాలన వ్యవస్థ, ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు 2,15,000 మంది జనాభా ఓటర్లు కలిగి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో వేల మంది అధికారులు పనిచేస్తూ ఉంటారు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న మానవ తప్పిదాలు పొరపాట్లు అనేవి ఎప్పుడైనా జరిగితే జరిగి ఉండొచ్చు. మీరు వేలెత్తి చూపించిన రోజున ఏ రోజైనా కూడా అందులో ఉన్నటువంటి మంచిని తీసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని కరెక్షన్ చేయడం కోసం చూసాను తప్పితే ఏ రోజు కూడా పాత్రికా సోదరుల్ని తప్పుపట్టేటటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మరొకటి కానీ చేయలే. మంచి చేసినప్పుడు మంచి అని ప్రోత్సహించారు, చెడు చేసినప్పుడు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని పొరపాటు అని చెప్పి వేలెత్తి మీరు చూపిస్తే వాటిని కూడా కరెక్షన్లు చేసుకుంటూ వెళ్ళాం. అందుకే మరొకసారి ఇవాళ పాత్రికా సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రజలకు జరుగుతూ ఉన్నటువంటి మంచి కొనసాగాలి అనంటే మీ అందరి యొక్క తోడ్పాటు కూడా కావాలి. మరొకసారి మీరు జక్కంపూడి రాజా అనేటువంటి నన్ను భుజం తట్టి ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి జరిగేటట్టుగా చూసేటటువంటి బాధ్యత నాది. కేవలం ప్రజల్లో వాళ్ళ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకోవాలి అనేటువంటి ఏకైక కోరికతోనే రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడూ కూడా ఏ రోజు సరదాల కోసమో సంపాదనల కోసమో విలాసాల కోసమో ఏ రోజు రాజకీయాలు చేయలేదు. బాధ్యతతో కూడినటువంటి రాజకీయాలు చేసాం, మనసుతో స్పందించేటటువంటి రాజకీయాలు చేసాం. అందు గురించి పాత్రికా సోదరులు అందరూ కూడా మీ యొక్క
ఆశీర్వాదాలని మీ యొక్క సహకారాన్ని కూడా అందించండి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం అని చెప్పి పత్రికా సోదరులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంత సమయాన్ని కేటాయించి నా మాటలు విన్నందుకు పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను కని పెంచి మరి భూమి మీద ఉండేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి ముఖ్యంగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి నేను చిన్ననాటి నుండి ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన నడిచినటువంటి నడక, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నేర్చుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ కూడా అధికారం అనేటువంటి శాశ్వతం కాదు, ప్రజల శాశ్వతం, ప్రజలతో ఉండాలి అనేటువంటి మాటని మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది. అలాగే నాన్నగారి ఆరోగ్యం పట్టుకున్నా లేకపోతే సార్ పొజిషన్ బాగాలేదు మీది, కిందకి అన్నగారు కొంచెం పైకి వెళ్ళండి. అదేనన్నా గడిచిన 5 ఏళ్ళు ప్రజలు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఎక్కడా ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో గత 5 ఏళ్ళు కూడా మొదటిసారే శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ, ఏమాత్రం కూడా అనుభవం లేనప్పటికీ, కోవిడ్ లాంటి విపత్తులో 2 సంవత్సరాలు అనేక అవకాశాలు కోల్పోతూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్కటి కూడా కారణాలు చెప్పకుండా ఈ నియోజకవర్గంలో గత శాసనసభ్యుల కంటే, గత పాలకుల కంటే, గత ప్రభుత్వాల కంటే ఎంతో అధికంగా ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయగలిగాం అనేటువంటి మాటని ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. బహుశా ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా మేము అది చేసాం ఇది చేసామని చెప్పి మాటల్లో చెప్పేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ ఈవేళ ఏదైతే ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కళ్ళకి కనిపించేటట్టుగా ఓ మారుమూల గ్రామం నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు దాదాపుగా 1770 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. వివిధ స్థాయిల్లో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, వివిధ శాఖలకు సంబంధించి. మరో పక్కన 1370 కోట్ల రూపాయలతో ఏ ఒక్కరికి కూడా రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, వివక్షలకి తావు లేకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసాం. లబ్ధిదారుడి యొక్క గడపల్లోనే పథకాలను అందించేటటువంటి ఒక పరిపాలనా పరమైనటువంటి సంస్కరణల్ని ఈవేళ తీసుకుని రాగలిగాం. అలాగే గత ప్రభుత్వాలు కానీ, గత పాలకులు కానీ ఏనాడు ఆలోచన చేయనటువంటి రీతిలో, కనీసం అంగుళం భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ నియోజకవర్గంలో 20,178 కుటుంబాలకి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాం. నివాసయోగ్యంగా ఉండేటట్టుగా, లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా, ఊరికి దగ్గరగా అన్ని వసతుల్ని కల్పించి ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లని బయటకి అమ్ముకునే కార్యక్రమం చేస్తారో, ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి భూములు కూడా సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇంటి ఇల్లాల పేరు మీద పెట్టి ఆ ఇల్లాల యొక్క గౌరవాన్ని కూడా సమాజంలో పెంచేటటువంటి రీతిలో 20,178 కుటుంబాలకి ఇళ్ల పట్టాలను ఇచ్చాం. హౌసింగ్ లోన్లని కూడా శాంక్షన్లు కూడా చేస్తూ ఉన్నాం, సబ్సిడీ లోన్లు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరో పక్కన కోరుకొండ కానీ, సీతానగరం కానీ, ఈ 2 మండలాల్లో కూడా గత ప్రభుత్వాల్లో మొదటి పంటకి నీళ్ళు ఇవ్వాలంటేనే గగనం కింద ఉన్నటువంటి రోజుల నుంచి ఇవాళ ప్రతి రైతు కూడా ధైర్యంగా గుండెల మీద చేయి వేసుకుని మన జక్కంపూడోడు ఉన్నాడు, మన శాసనసభ్యుడు ఉన్నాడు, ఏది ఏమైనా సరే మొదటి పంటకే కాదు 2వ పంటకి సైతం
పుష్కలంగా సాగునీటిని అందిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని రైతుల్లో సంపాదించుకోగలిగాం. తద్వారా ప్రతి రైతు కూడా ఎకరానికి ఏడాదికి కనీసం అంటే 40 నుంచి 50 వేల రూపాయలు అదనంగా సంపాదించుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ అధికారుల దగ్గర రికార్డులు తిరగేసి చూస్తే గత ప్రభుత్వాల్లో ప్యాడీ కానీ లేక మెయిజ్ కానీ జొవ్వారు కానీ ఇలా దాదాపుగా ఒక 6-7 క్రాప్స్ చూస్తే అప్పుడు ఎంతైతే దిగుబడులు ఉన్నాయో కనీసం అంటే ఈవేళ 2 పెరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి రైతుకి కూడా మేలు చేకూర్చేటట్టుగా రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి గ్రామంలోని పెట్టి విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రతి రైతుని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని తీసుకొచ్చాం. కొత్తగా సబ్స్టేషన్ల నిర్మాణం చేసి పగలిపోటే ఉచితంగా నాణ్యమైన 9 గంటల విద్యుత్ని రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతూ ఉన్నాం. వేళ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ప్రతి రైతుకి కూడా అండగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసాం. పోతే ముఖ్యంగా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అంటే సహజంగా ప్రజలకు ఉండేటటువంటి భావం కానీ వాస్తవాలు కూడా చాలా చోట్ల చూస్తే కనిపించేది. కానీ ఎన్నికల్లో కనిపిస్తారు, ఓట్లు అడుగుతారు, ఎన్నికల అనంతరం మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా ప్రజలతో పని అని చెప్పి ముఖం చాటేసే కార్యక్రమం చేస్తారు. కానీ ఏదైతే 2019 ఎన్నికల్లో మాటిచ్చామో మా కుటుంబం తరపున ఒక్క ఓటేస్తే 3 పని చేస్తామని, అమ్మ నేను తమ్ముడు మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా డాక్టర్ చదువుకుంది, ఎవరికైనా ఎక్కడైనా ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు వస్తే వారికి తోడుగా నిలిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. నాన్నగారి పేరు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఏదైతే స్థాపించామో నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కోవిడ్ సందర్భంలో చాలామంది భయపడి ఇళ్లకే పరిమితం అయ్యారు, ఊరికి దూరంగా కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా కుటుంబం ప్రజల కోసం పనిచేసాం. ఎక్కడా కూడా ప్రాణాల కోసం లెక్క చేయలే, ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడాలి అనేటువంటి లక్ష్యంతోనే పనిచేసాం. ఉచితంగా అంబులెన్స్లు కానీ లేక ఆక్సిజన్ సెంటర్లు కానీ హాస్పిటల్లో మంచాలని అడ్మిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కానీ లేక ఉచితంగా ఇళ్ళకి మెడిసిన్స్ని పంపించేటటువంటి కార్యక్రమం కానీ వ్యాక్సినేషన్కి సంబంధించి కానీ అనేక రకాలుగా కోవిడ్ సందర్భంలో కూడా ప్రజలకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసాం. ఈవేళ ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని చెప్పి అడిగేటటువంటి హక్కు ఉంది అని చెప్పి ఈవేళ సగర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా భయపడేదో లేకపోతే ఏదో వెనకడిగేసేటటువంటి పరిస్థితులు లేదు. ఈవేళ ఖచ్చితంగా ఏ గ్రామానికి వెళ్ళినా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానివ్వండి, టీటీడీ దేవస్థానం ద్వారా అనేక ఆలయాల్ని నిర్మాణం చేయడం కానివ్వండి, అంగన్వాడీ భవనాలు కానివ్వండి, వ్యవసాయ ఏదైతే వ్యాయామశాలలు కానివ్వండి, ఓపెన్ జిమ్స్, అలాగే శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం చేశాం. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నేను పలానా పని చేశాను అని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగేటటువంటి హక్కు ఈవేళ నాకుంది. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రీతిలో తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు ఆవేళ 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు ఇతర ప్రభుత్వాలు మన వైపు చూసేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనని ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. మరి వారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేయగలిగాం. అందుకే ఈవేళ ప్రజల్ని అడుగుతా ఉన్నా, ఎవరైతే మీకోసం పరితపిస్తా ఉన్నారో, ఎవరైతే మీకోసం నిజంగా నిబద్ధతతో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది.
ఏదైతే ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ఇంటి వద్దకే అందుతూ ఉన్నటువంటి పథకాలు కానీ కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మరొకసారి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సినటువంటి అవసరం మాత్రం, చారిత్రాత్మక అవసరం మాత్రం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి విజ్ఞతతో ఆలోచన చేసి ఓట్లు వేయండి అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ నియోజకవర్గంలో చూస్తే దొంగలు, దోపిడీదారులు, హత్యలు చేసినటువంటి వ్యక్తులు, ఎవరైతే ఆడవాళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్ చేసి ఆడవాళ్ళని విదేశాలకు అమ్మేసినటువంటి వ్యక్తులు నిస్సిగ్గుగా ఏదైతే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుల్ని ఎర చూపించి ప్రజల్ని ఏ రకంగానైనా మభ్యపెట్టచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈవేళ ఎన్నికల్లో పోటీలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరూ కూడా గత వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి గత వాళ్ళు చేసినటువంటి పనులు కానీ చూస్తే నిజంగా ఇటువంటి వ్యక్తుల్ని చీకొట్టి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ముఖం మీద ఉమ్మేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి వ్యక్తులు తెల్లారు లెగిస్తే మా మీద, మా కుటుంబం మీద, నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి మా మీద బ్లేడ్ బ్యాచ్ అని, గాంజాయి బ్యాచ్ అని, లేకపోతే మరొకటని అదే పనిగా బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈవేళ మీరు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎక్కడైనా ఒక్కటైనా ఆధారాలతో మీరు చూపించగలిగేటటువంటి పరిస్థితి ఉందా? ఊరికినే బట్టగాల్చి ముఖం మీద వేస్తే అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటారులేనంటే నేను సమాధానం చెప్పను. దానికి చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఒక రాజకీయ నేపథ్యంలోంచి ఏదైతే ప్రజలు మెచ్చుకుంటారో, ప్రజలు వాళ్ళ హృదయాల్లో, గుండెల్లో స్థానాన్ని ఇస్తారో దానికోసం తప్పించేటటువంటి వ్యక్తులను తప్పితే ఈవేళ ఏదైతే ఒక బెంజ్ కారులో లేకపోతే స్టార్ హోటల్లో పెద్ద పెద్ద ఆస్తులు కొనాలనో లేకపోతే వేల ఎకరాల పొలాలు కొనాలని చెప్పో ఆరాటపడేటటువంటి కుటుంబం కాదు మాది. ఆ విషయం ప్రజలకు తెలుసు. ప్రజల నాడిని పట్టుకుని ప్రజలు ఏ రకంగా మనల్ని ఇష్టపడతారో, మనల్ని అభిమానిస్తారో దానికోసం తప్పించేటటువంటి కుటుంబం మాది. అందుగురించి మీరేదైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో దానికి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీలాంటి దిగజారుడి వ్యక్తులకి, మీకులాంటి నీచమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పేటటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు. అది ఎన్నో రోజులు లేదు. ఈవేళ 19వ తారీఖు ఏప్రిల్ నెల, మే 13వ తారీఖు అంటే సరిగ్గా ఇవాళకి చూస్తే 23-24 రోజులు సమయం కనిపిస్తా ఉంది. బ్యాలెట్ బాక్సుల్లో కనిపిస్తాయి. ఏదైతే జూన్ 4వ తేదీ నాడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తున్నాడు, కనీసం అంటే 40 నుంచి 50 వేల ఓట్లు మెజారిటీ రాకపోతే ఆవేళ మీరు అడుగుదురు కానీ నేనేం చేశానో లేకపోతే ప్రజలు ఏ రకంగా ఆలోచన చేశారనేటువంటిది ఆ రోజు మీకు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఏదైతే మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మీరు 2011-12 దాకా మీ స్థాయి ఏంటి, మీ ఆస్తులు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, విజయవాడ బాటా షోరూంలో చేసినటువంటి దొంగతనాల దగ్గర నుంచి రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైతే మీ మీద 2008వ సంవత్సరంలో విదేశాలు పంపిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అన్యాయంగా నిరుద్యోగుల్ని మోసం చేసి మీ మీద పెట్టిన కేసుల దగ్గర నుంచి, చెన్నైలో ఏదైతే బ్రాహ్మణ ఆస్తులు కొట్టుకొచ్చిన దగ్గర నుంచి 2010-11 సంవత్సరాలలో మీ మీద, మీ భార్య మీద ఆడవాళ్ళని విదేశాలు పంపించి అమ్మకాలు చేసినటువంటి సంబంధించినటువంటి కేసుల గురించి ఆలోచన చేసుకోండి. ఎక్కడి నుంచి మీకు ఈ ఆస్తులన్నీ వచ్చినాయి? 2011లో కూడా మీ బ్యాంక్ అకౌంట్లు కానీ, మీరు తీసుకున్నటువంటి లోన్లు కానీ, ఆఖరికి మీరు తీసుకున్నటువంటి 2 వీలర్ బైక్ కూడా అవేళ ఎన్పిఏ అయిపోయింది. మీరు కనీసం నెలకి 2000-3000 కూడా ఫైనాన్స్ కట్టలేక బళ్ళు సీజింగ్లు చేసి తీసుకెళ్లిపోయినట్టు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కొరవడిందని, రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తే అభివృద్ధి అందుకుంటుందని టీడీపీ జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు కావాలని కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, రాజమండ్రి పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. కేంద్రం చేసే
చేసే అభివృద్ధి సంక్షేమాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలన్నారు. రాజమండ్రి నామినేషన్ వేసిన అనంతరం రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నామినేషన్ కి వచ్చిన బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ జనసేన శ్రేణులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పొత్తు కారణంగా నైరాశ్యం చెందినప్పటికీ క్రమశిక్షణ నిబద్ధత గల కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హారిక, బేతిరెడ్డి ఆదిత్య, కాలేపు సత్యసాయిరాం తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు బయటికి తీసుకెళ్ళిపోవటం సాధ్యం కాదు కాబట్టి పంటి బిగువన ఇవాళ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కానీ కొత్త పరిశ్రమ ఏది కూడా మన రాష్ట్రానికి రాలేదు, కొత్త పెట్టుబడి రాలేదు. ఇవాళ ఈ యొక్క పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకు కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు సరైనటువంటి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు. నా అక్క నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు. కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎన్సీఆర్బి రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం చేసి ఆ మహిళని చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా బీసీలు అన్నారు, బీసీ కార్పొరేషన్స్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. పేరుకు మాత్రం అక్కడ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ నిధులు కానీ విధులు కానీ అక్కడ లేవు అనేటువంటి విషయం మనం సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనీసం సరి అయినటువంటి స్థాయిలో ఆ కార్పొరేషన్ కి నిధులు సమకూర్చి ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. బీసీ కమిషన్ కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాజ్యాంగ హోదా ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేసుకోగలరు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే 27 కార్యక్రమాలు నీరు గార్చేశారు. ఎన్ఎఫ్బిసి ఎన్ఎస్ఎఫ్బిసి కింద రావాల్సినటువంటి నిధులు సైతం ఇవాళ ఎస్సీ కులాల వారికి రావడం లేదు. బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి నీట్ పరీక్షల్లో రిజర్వేషన్ ని కల్పించి నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినిగా ఇవాళ మీ ముందు నేను మీతో మాట్లాడటానికి ఈ విధంగా రావడం జరిగింది. ఇవాళ నేను ఖచ్చితంగా 3 పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన, వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ ర్యాలీ నిర్వహించుకున్నామో ఆ ర్యాలీలో పాల్గొని వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు నాకు తెలిపినటువంటి సందర్భంలో వారందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాలి. సాధారణంగా ఏ పార్టీ అయినా 175 అసెంబ్లీల్లో అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వారు ఆశిస్తారు. కానీ ఇవాళ రాష్ట్రం మరియు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి సందర్భంలో పొత్తులో మనం అందరం కూడా మనం ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి 3 పార్టీలకి చెందినటువంటి నాయకత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పొత్తులో మేము వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది కార్యకర్తలు బాగా గడిచిన 5-10 సంవత్సరాలుగా వారి నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తూ పార్టీని అక్కడ నిలబెట్టి ఈసారి కనుక పోటీ చేస్తే మంచి ఫలితాలు మేము హస్తగతం చేసుకోగలం, కైవసం చేసుకోగలం అని భావించినటువంటి కార్యకర్తలు ఒకంత నిరాశకి లోనైనా కూడా
మా పొత్తులో భాగంగా మాకు వచ్చింది 6 పార్లమెంట్ నియోజకవర్గాలు మరియు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు. కనుక మిగిలిన నియోజకవర్గాల్లో బాగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఒకంత నైరాశ్యానికి లోనైనప్పటికీ కూడా నేటి వరకు నిబద్ధతతోటి ఏదైతే మా నాయకత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ నిబద్ధతతోటి వారు పార్టీకి ఏ విధంగా ఇంతకు ముందు పనిచేస్తూ వచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా వారి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ క్రమశిక్షణతో అంకిత భావంతో వారు ఈ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు ఎంపీలు కావచ్చు వారందరి విజయానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని చెప్పి నేను చెప్పక తప్పదు. అయితే ఈ 3 పార్టీలు కూడా ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమన్వయ కమిటీలు వేసుకున్నాము. రాష్ట్ర స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, అసెంబ్లీ స్థాయిలో ఉంది, మండల స్థాయిలో కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ నిర్వహించినా కూడా మిగిలిన 2 పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో నేను అభ్యర్థినిగా ఉంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ కాదు మిగిలిన 2 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేను కొత్తగా మీకు చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చివేత, అంతర్వేది రద్దదగ్నం, శ్రీరాముని శిరచ్ఛేదం, అదేవిధంగా పిఠాపురం గుడి, ఈ రకంగా మనం చూసాం. అనేక విధ్వంసకర కార్యక్రమాలతో అధికార పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి, ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. 151 స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. ఆర్థిక పరిస్థితి కుప్పగూలిపోయింది. అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. కొన్ని అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు. చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అదే విధంగా చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని వేదిక మీద పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. కానీ వారి మీద మటుకు ఎటువంటి చర్యలు ఉండవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అని చెప్పి భావించినట్లయితే ఇది అవివేకమే అవుతుందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఒకానొక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి గుర్తుకొచ్చింది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తలలేని మొండల్లాగా రాజధాని లేని రాష్ట్రమే అందరికీ గుర్తొస్తుంది. అవహేళన కూడా చేస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాజధాని వస్తుందని చెప్పి 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇవాళ వారి జీవితాలు బజారును పడ్డాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియాని నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి రాజమండ్రి అంతా కూడా మనకి ఇసుక రీచ్లు ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ విపరీతంగా ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మద్యం, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ ప్రజల చేత తాగించి వారి ప్రాణాలతో చెలగాటు మాడేటువంటి ప్రభుత్వాన్ని. కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 19 జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నామినేషన్ నిరాడంబరంగా వేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడే నామినేషన్ పత్రంపై సంతకం పెట్టి అక్కడి నుండి 5 సభ్యులతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన 4,000 మంది పాల్గొన్న బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రానున్న 24 రోజులు అత్యంత కీలకమని, ఈ నెల చివరి దాకా గ్రామాల్లో యువగలం, దళిత గలం,
మహిళా శక్తి, బీసీ గలం, నవీన్ లక్ష్మీదేవి తోట, సునీత విపరీతంగా ప్రచారం నిర్వహించి బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకు చరమగీతం పాడి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు. జనసేన ఎంపీ అభ్యర్థి తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ రాజకీయ నాయకులు, ఈ నియోజకవర్గ అభ్యర్థి ప్రదాత జ్యోతుల నెహ్రూను నన్ను గెలిపించి కాకినాడ పార్లమెంటుకు అభివృద్ధికి సహకరించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనేక పరిశ్రమలు తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, 4 మండలాల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు, టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎంతమంది మీరు వచ్చి నా నామినేషన్కి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఇంక అంతకంటే ఎవరు ఏం కావాలన్నా. ఇప్పుడు కూర్చోరు తమ్ముడు, నువ్వు అందరి నాయకత్వం నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం ప్రచారం చేయడంలో. మనం దానికి గల కారణం కార్యకర్తల యొక్క సహకారం. 2 మాసాలు బట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మనం. మహిళా గళం గారి ప్రతి ఇంటింటికి తిరిగారు, మళ్ళీ 2వ వాళ్ళు తిరగడం మొదలు పెట్టారు. అలాగే యువగళం అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకున్నాం, వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే దళిత గళం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం. దళితులందరూ దళితుల పార్టీలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి అన్యాయాలను విపులంగా చెప్తూ మరి ఎప్పుడూ లేనటువంటి చేంజ్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీసీ డిక్లరేషన్ అది మొన్నటి నుంచే ప్రారంభించాం. ఈ బీసీ డిక్లరేషన్ వీళ్ళు కూడా బీసీ పేటలన్నిటికీ వెళ్ళి రేపు రాబోయేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ గతంలో బీసీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద చాలా సవివరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు. అందరూ అన్ని వేళ టైంని కేటాయించలేరు. మీకు వీలున్నప్పుడు టైంను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 4 కార్యక్రమాలే కాదు, నవీను ఉన్నటువంటి అప్పలాజీ గారు కానీ ఈ నాయకులందరూ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మా కోడలు లక్ష్మీదేవి ఒక పక్క ఒక మండలంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది కార్యకర్తల్ని వేసుకొని. అలాగే నా కూతురు సునీత ఒక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను రోడ్ షో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి 175 కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్ లో రైతులకు ఉపయోగపడేలాగా ₹1 ఇవ్వలేకపోతున్నారు. అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది, మనకి పార్లమెంట్ లో పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ కానీ వేయలేకపోతున్నారు. అలాగే 11,000 ఎకరాల ఎస్ఈజెడ్ మన కాకినాడ పార్లమెంట్ లో ఉంది. ఆ 11,000 ఎకరాల ఎస్ఈజెడ్ లో మనకి కంపెనీలు వస్తే గనక సుమారు 6 లక్షల మంది, అంటే పంచుకున్నా సరే 40 to 50 వేల మంది మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుతుంది అక్కడ. అది ఆ ఎస్ఈజెడ్ ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి
అంటే ఎకరం రైతు దగ్గర నుంచి 3 లక్షలకు కొని ఇప్పుడు 2 కోట్లకు అమ్ముతున్నారు. 2 కోట్లకు అమ్మేటట్టయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు? అసలు రాడు. వాళ్ళకి రాకపోయినా పర్లేదు, ఇది 2 కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఈ 12.5 కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే, నెక్స్ట్ గనక వస్తే గనక రెడీ చేసి పెట్టుకున్నాడు. ఏం చేసి పెట్టుకున్నాడు అంటే, ఆల్రెడీ మీ ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే పాస్బుక్లో ఆయన ఫోటో ఉంది, సరిహద్దుల్లో ఆయన రాళ్ళలో ఆయన ఫోటో వేసుకున్నాడు. చనిపోయిన తర్వాత మాత్రమే మనం మన ఆస్తి, చనిపోయిన తర్వాత కూడా మన ఆస్తి ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తాం, అంతే కదండి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆలోచించే ఏకైక ఏదైనా ఉంది అంటే అది మన ఆస్తి మనకి ఎవరికి చెందాలి అనేదాన్ని. దాన్ని కూడా ఆయన కంట్రోల్లో తీసేసుకున్నాడు. మీకు పొలాలు ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, ఆల్రెడీ పార్కులను తాకట్టు పెట్టేశాడు, కాలేజీలను తాకట్టు పెట్టేశాడు, సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు. అండ్ సెక్రటరేట్ని, అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఉండాలో, మనం అందరం ఎంచుకున్న ప్రభుత్వం ఎక్కడైతే కూర్చోవాలో ఆ బిల్డింగ్ని కూడా తాకట్టు పెట్టేశాడు. అలాగే మద్యం 25 ఏళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి 25 ఏళ్ళు కంపల్సరీగా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేత తాగిచ్చే బాధ్యత నాది, ఎవరో ఇక్కడ తాగుడు మానరు అని చెప్పి హామీ ఇచ్చి 25,000 కోట్లు అప్పు తెచ్చేశాడు. అలాగా అన్నిటి మీద అప్పు తెచ్చేశాడు, తాకట్టు పెట్టేశాడు. నెక్స్ట్ ఉన్నదల్లా ఏంటి? మన ఆస్తులు మాత్రమే. మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి, మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే. మీ ఆస్తి పేపర్లు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. దానికోసమే డిజిటలైజ్ చేసి ప్రైమ్ 2.1 తయారు చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తేజ్ భరత్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ రోజు ఉదయం గోరంట్ల సోమలమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అనంతరం కార్యకర్తలతో, నాయకులతో, అభిమానుల మధ్య భారీ జనసందోహంతో గోరంట్ల తన నివాసం నుండి ఎన్నికల ప్రచార వాహనంపై కుటుంబ సమేతంగా వారి పెద్ద కుమార్తె కంటమనేని శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రవి రామ్ కిరణ్ గోరంట్లతో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి సోమాలమ్మ గుడి రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్, ధవళేశ్వరం మీదుగా సుమారు 10,000 మందితో ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల రాక్షస పాలనకు ఇంకో 25 రోజుల్లో విముక్తి కలుగుతుందని, ఈ అరాచక పాలన విముక్తి కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటైందని, వచ్చే నెల 13/5/2024 జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సీరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం ఏలుతుందని అన్నారు. ఈసారి రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఏర్పడిందని గోరంట్ల తెలిపారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధంతో పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నా. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తూ ముందుకు సాగుతాం. రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆర్థిక చేతగానితనం వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలని నెరవేరకపోగా రాష్ట్రం చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన జాతిని, మన సంస్కృతిని, మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి. మన ఉజ్వల భవిష్యత్తు నాశనమైపోతుంది. మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతోంది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి. ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు సమకూర్చడమే జీవన రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి. ఈ అనుభవంతో 6 సార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను. ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం 7వ కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గళంగా, ప్రజా సమస్యలు ప్రతిధ్వనించేలాగా అసెంబ్లీలో
నా శక్తియుక్తులు ప్రయోగించగలనన్న నమ్మకం నాకుంది. ఈ అనుభవాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని మాట తప్పలేదు, మడం తిప్పలేదు, పార్టీలు మారలేదు. ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ నీడన ఎన్నాళ్ళు సాగాను. ఇది ఈ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలే కాదు, ఈ జిల్లా ప్రజలు, గోదావరి తీర ప్రజలు ఇచ్చిన ఆత్మీయ అనుబంధంతో నాకు ఈ జీవితం ప్రసాదించారు. ధనబలమో, స్థానబలమో, కులబలమో అని కాకుండా వాళ్ళలో ఒకటిగా భావించి నాకు ఈ అవకాశం కల్పించారు. ఇవాళ ఇంత మండు టెండలో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మండు టెండలో వేలాదిగా తరలి వచ్చిన నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పగలిగేది ఒకటే, నీతిగా, నిజాయితీగా మీకోసం, ప్రజా సమస్యల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం, పేదల కోసం అండగా నిలబడతానని అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, కొంతమంది ఆత్మీయ మిత్రులు వయోభారంతో కుంగిపోతున్నారు. ఇవాళ నాకు భగవంతుడి శక్తిని ప్రసాదించాలని, ఆ శక్తి రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుంటూ 10వ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తానో ముందుకు వస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రానికి హితోమితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏకలు చెందాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉండాలని, దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకుడు సపోర్ట్ ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏ ప్రజలు చూసినా, ఏ వర్గం చూసినా, ఏ వృత్తిదారులు చూసినా ఉడికిపోతూ ఉన్నారు. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఈ రాష్ట్రానికి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తికి ఎలా గుణపాఠం చెప్పాలా, రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బుచ్చి చౌదరి నేను పిలిపించాను, మీరు కూడా సపోర్ట్కి వస్తారా అన్నాను. ఎందుకు వచ్చారు? ఈవేళ 5,000 మంది మోటార్ సైకిల్ మీద వచ్చారు. 5,000 మంది నేను ఊహించలా. ఈ స్పందన దేనికి నిదర్శనం? ప్రజా అభిప్రాయానికి నిదర్శనం. కార్యకర్తల మనోనిబ్బరం కోల్పోకుండా పోరాట శక్తి కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ పోరాటానికి సంసిద్ధులు వచ్చారు. ఇది రేపు బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతాయి. వన్ సైడ్ డిపాజిట్లు గల్లంత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే నామినేట్ చేయబడ్డారో ఆ పార్టీ తరఫున అందరూ డిపాజిట్లు గల్లంతైపోతాయి. అసలు మీరు ఊహించినంత మెజార్టీలతో మిత్రపక్షాల ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారు, రాష్ట్రాన్ని బాగు చేస్తారని సవినయంగా మనవి చేస్తున్నాం. ఏంటండి, అశోకుడు చెట్లు నాటాను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను. చంద్రబాబు గారు కరెంట్ ఇచ్చను, జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లు గమ్మించను. ఏమిటండి దౌర్భాగ్యం? ఆయన వస్తే కరెంటు కోతలు ఏంటి, వైర్లు కట్ చేయటం ఏంటి, పరదాలు కట్టడం ఏంటో మాకు తెలియలే. అంత ప్రజాబలం ఉంటే ఎందుకు జనం రాలేదు? నేను లక్షలు ఖర్చు పెట్టా, కోట్లు ఖర్చు పెడితే పాపం సిద్ధం సభలు భంగపెడిపోతా ఉన్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి అవగాహన అవుతుంది, ఇక మనం మోటామల్లే సర్దుకోవాలి. అందుకనే నిన్న విజయవాడలో ఈఎస్ఐ గోడౌన్ తగలబెట్టారంటే ఈ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులో రాకుండా, నా ఉద్దేశం సెక్రటరీ కూడా తగలెట్టిపోతాడని భయం ఉంది నాకు. ఫైల్స్ అన్ని జీవోలు కనపడకుండా, చేసిన అక్రమాలు కనపడకుండా అసలు సెక్రటరీని తగలేసిపోతాడు అని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, రాష్ట్ర భవనాలని తాకట్టు పెట్టాడు, మన రాష్ట్ర ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టాడు, ప్రతి ఒక్కరి తల మీద భారం వేశాడు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి, రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాలా దించిన ఈ ముఖ్యమంత్రికి ఇంతకంటే తక్కువగా మాట్లాడడం సరైనది కాదని భావిస్తా ఉన్నాను. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున విధాన నిర్ణయాలకు వీలు లేనందున పేపర్ మిల్లు కార్మికులు సమ్మె విరమించాలని పేపర్ మిల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. గత 16 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడే అవకాశం ఉండదని చెప్పారని ఆయన అన్నారు. ఎన్సీసీ యూనిట్లో చేరిన
వాళ్ళను వారానికి 1-2 సార్లు బయటకు తీసుకెళ్లి మొక్కలు నాటించడం, రేవులు శుభ్రం చేయించడం వంటి పనులు సర్వసాధారణమని ఆయన చెబుతూ ఇది తెలియకుండా విమర్శలు చేయడం అపహాస్యమని ఉందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జూనియర్ కాలేజీ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి తెస్తారు తప్ప డిఈఓ నుంచి కాదని ఆయన పేర్కొంటూ ఇలాంటి విషయాలు తెలియకపోతే రేపొద్దున అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి మాటల వలన నవ్వుల పాలు కావాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రీవాల్యుయేషన్ ఫీజు కూడా బోర్డు నిర్ణయిస్తుందనే తప్ప కాలేజీలు నిర్ణయించబోవని ఆయన పేర్కొన్నారు. పేపర్ మిల్ మీద ఉద్యోగాలు చేసి పేపర్ మిల్ మీద సర్వైన వ్యక్తులు, పేపర్ మిల్ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, బాగా రన్ అవ్వాలని కోరుకునే వ్యక్తులు మేము. అందు గురించి వేళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడం జరిగింది. ఇక్కడ పేపర్ మిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 2000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఒక 1200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ 6 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారండి. మిషన్లు అన్నీ ఆఫీసులు, ప్రొడక్షన్ లేదు, జీరో ప్రొడక్షన్. అలాగే ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు, భోజనాలు అన్నీ కూడా లోపలే, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ మిల్ గేట్ దగ్గర మరి అక్కడ బస్సు ఆఫ్ చేసి ఐఎన్టీసీ తరఫు నుంచి అతను దాస్ అని అతను 11 యూనియన్లకి రిప్రజెంటేటివ్, ఆ దాస్ అనే అతను వచ్చి రిప్రజెంటేటివ్ ఇచ్చాడు. అప్పుడు నేను కూడా జగన్ గారి పక్కనే నేను ఉన్నాను. అతను సాధక బాధకాలన్నీ కూడా చెప్పాడు. నేను కూడా చెప్పాను, సార్ ఇన్ని రోజుల నుంచి ఎంప్లాయీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎండలో అలాగా ఢిల్లీలో బయట కూర్చుని ఉంటారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాను. దాని మీద జగన్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన నేనేంటంటే పేపర్ మిల్లు అనేక యాజిటేషన్ లీక్ చేశాను. పేపర్ మిల్లు బయట కూడా అనేక ట్రేడ్ యూనియన్ యాజిటేషన్ లీక్ చేసింది. 28 సంవత్సరాలు పేపర్ మిల్లు ఎనార్మస్గా ఆఫీసర్స్ కూడా ప్రెసిడెంట్గా చేశాను. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, నాకు జగన్ గారు చెప్పిన మాటలు బట్టి పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ టైంలో ఆఫీసర్స్ అందరికీ కూడా ఎలక్షన్ ఇంపార్టెంట్, కానీ మన పేపర్ మిల్ ప్రాబ్లం ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే జూన్ 4 ఎలక్షన్ డిక్లేర్ అయ్యేదాకా ఎన్నికల కోడ్ ఉంటుంది. ఈ లోపల ఎవరు కూడా ఏమి చేయరు. ఇప్పుడు ఆల్రెడీ 16 రోజులు గడిచిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ అందరికీ కూడా నేను గ్యారెంటీ ఇస్తున్నాను, ఎలక్షన్ అయిపోయిన వెంటనే, ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే జగన్ గారి దగ్గరికి పేపర్ మిల్ మేనేజ్మెంట్ బుక్కెట్ చేయండి, జయకృష్ణ గారిని వాళ్ళని రప్పించి, అలాగే మీ 11 యూనియన్ల నుంచి మిమ్మల్ని కూడా రిప్రజెంటేటివ్ రప్పించి మీకు న్యాయంగా జరగవలసిన కోరికలు పరిష్కారం అవడం కోసం నేను జగన్ గారి దగ్గర సమక్షంలో మీకు అన్నీ కూడా న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో అన్ని యూనియన్లు కూడా ఒక ఐక్యంగా వెళ్ళేవాళ్ళు. ఐఎన్డీసీ అవనండి, టీఎన్డీసీ అవనండి, సిఐడి అనండి, ఎవరైనా సరే అందరూ ఐక్యంగా మేమంతా కూడా కలిసి ఒక మాట మీద బిల్లంతా రన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మా బిల్లుని దృష్టిలో పెట్టుకుని బిల్లు మూతపడకూడదు, బిల్లుకి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా న్యాయం జరిగేలాగా ఎన్నికలు బోర్డు అయిన తర్వాత నేను జగన్ గారి సమక్షంలో మీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తానని చెప్పి అందరికీ ఆశిస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. కానీ బిల్లుకి మాత్రం హాని జరగడానికి వీలు లేదు, బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి తీసుకురావడానికి వీలు లేదు. బిల్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఎవరిని టాలరేట్ చేసేది లేదు. ఎంత తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొంటూ అటు మేనేజ్మెంట్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మరి క్లోజ్ అవ్వకుండా ఇది ఢిల్లీలో ఈవేళ ఒక 3000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, బయట ఒక 10,000 మంది ఇండైరెక్ట్గా బతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా మరి బిల్లుకి ఉన్నదే ఉపయోగ ఇండస్ట్రీ పేపర్ మిల్లు, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్తారు. వాళ్ళందరూ పేపర్ మిల్లు లేటెస్ట్ అంటే ఆయన పర్సనల్ ఇన్ఛార్జ్ చేశారు, ఇది సివిల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి, ఆయన ఆర్ఐడి ఇన్ఛార్జి, ఈయనేమో యూనియన్ లీడర్, పేపర్ మిల్ ఐఐటీసీ యూనియన్ లీడర్, అదే డివిరెడ్డి గారు అన్ని యూనియన్ లీడర్ తనండి. మరి ఈయన డాక్టర్ రాజశేఖర్ గారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జగన్ కోసం జనం పోటెత్తిన అభిమానులు. చారిత్రక రాజమండ్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో. ఎన్నికలయ్యాక సీఎం దగ్గరకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా. పేపర్ మిల్లు కార్మికులకు విశ్వేశ్వరరెడ్డి భరోసా. గోదావరి
గోదావరి ప్రవాహాన్ని తలపించిన జనసంద్రోహం. రూరల్లో బుచ్చన్నకు తిరుగులేదు, రాష్ట్రంలో చంద్రన్నకు ఎదురులేదు. ఎదురోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.